సో ఎగ్ విడుదల ఏంటి, రిలీజ్ అవ్వడం ఏంటి అంటే మామూలుగా ఆడవాళ్ళల్లో ఎగ్స్ ఉంటాయి, మగవాళ్ళలో స్పర్మ్స్ ఉంటాయి. ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అయినప్పుడే ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో ఈ జస్ట్ ఎగ్ ఉండటం వల్ల ఎనీ టైమ్ ఆఫ్ ద సైకిల్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. ఓన్లీ ఆ ఎగ్ పెరిగి ఆ ఎగ్ విడుదల అయినప్పుడు మాత్రమే అది స్పర్మ్కి అవైలబుల్గా ఉంటుంది. సో బేసికల్లీ మెన్సెస్ స్టార్ట్ అయినాయి అంటే యు ఆర్ నాట్ ప్రెగ్నెంట్. సో ప్రెగ్నెన్సీ కాలేదు అని కన్ఫర్మేషన్గా చెప్పేది మీకు పీరియడ్స్ అవ్వటం. సో పీరియడ్స్లో మీకు అన్ని ఎగ్స్ హార్మోన్స్ అన్నీ ఒక బేస్ లైన్ లెవెల్లో ఉంటాయి. ఇక్కడి నుంచి యాక్చువల్ సైకిల్ టేక్ ఓవర్ అవుతుంది. సో సైకిల్లో ఎగ్ పెరగటం అన్ని డే 2 ఆఫ్ యువర్ మెన్సెస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో జనరలీ ఒక 10 to 14 days తీసుకుంటుంది ఒక ఎగ్ గ్రో అవ్వటానికి. సో ఈ మనం చూసేది స్కాన్లో ఏదైతే ఎగ్ చూస్తామో అది జస్ట్ ఎగ్ బ్యాగ్. సో బ్యాగ్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్, దాని లోపల యాక్చువల్ ఊసైట్ ఉంటుంది. ఆ ఫాలికల్ బ్రేక్ అయ్యి దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ అంతా బయటికి రిలీజ్ అయ్యి ఆ ఫ్లూయిడ్తో పాటు ఊసైట్ అనేది బయటికి వస్తుంది. ఊసైట్ బయటికి వచ్చినప్పుడు అది ట్యూబ్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 24 hours 30 hours మాత్రమే ట్యూబ్లో వెయిట్ చేస్తుందండి. సో ఎగ్ ఎట్లా అంటే ఇట్స్ లైక్ అ క్వీన్. స్పర్మ్ షుడ్ కమ్ టు ద ఎగ్, స్పర్మే రావాలి, మంచి హెల్దీ స్పర్మ్. ఎగ్ ఎక్కడుందో చూసుకొని ఎగ్ లోపలికి వెళ్ళి ఫర్టిలైజ్ చేయాలి.